गुरुर्ब्रह्मा स्वयं साक्षात् सेव्यो वन्द्यो मुमुक्षुभिः नो द्वेजनीय एवायम् तत्त्वज्ञेन विवेकिना। అందరికీ శివానుభూతి తెలుస్తుంది. మనం భారతీయులు అని చెప్పి అనుకుంటూ ఏ ధర్మాలు అనుకున్నాయో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. రెండు ఉన్నాయి, మనిషికి ఇహము పరము అని చెప్పి చక్కగా విడదీశారు పెద్దలు. ఇహం అంటే ఇక్కడ జీవించడం, ఎన్నో జన్మలు ఎత్తుతాం, అన్ని జన్మలోని సుఖం భద్రత అనుభవించాలి, అది పాపం కాదు అని చెప్తూ దానికి సాత్వికమైన మంచి మార్గం, వైదికమైన మార్గాలు చెప్తారు. లౌకిక మార్గం కంటే వైదిక మార్గం గొప్పది. లౌకికం అంటే ఏమిటి? లౌకికం అంటే ఏమిటి? అసలు ఏ మనిషికి ఏది చూస్తే అది చేయడం లౌకికం. దానికి విచక్షణ రహితంగా దానికి తోచింది చేయడం చేయడం కేవలం లౌకిక దృష్టి. అందులో లౌకిక జీవన విధానంలో సుఖం కోసమని ధార్మిక దృష్టి చేసుకోమని చెప్పారు, అది వేరే విషయం. ధార్మికమైన జీవిత ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని పుణ్యం సంపాదించి పుణ్యం చేసుకుని దాన ధర్మాలు చేసి సుఖాన్ని పొందండి. ఇంకా పూర్వం ఏమైందంటే యజ్ఞములు చేశారు. యజ్ఞం చేసి దేవతలను మెప్పించుకుని వాళ్ళ వల్ల వరాలు పొంది సంతానం ధనం ఇవన్నీ కూడా సంపాదించుకోవడం. అందులో వైరాగ్యం కానీ జ్ఞానం కానీ మోక్ష మార్గం కానీ దాని ప్రస్తావన అక్కడ లేదు. మోక్షం, మోక్ష విద్య, మోక్ష మార్గం దాని ప్రస్తావన వేరే ఉంది. అది వేదాంతం అని, దాని వేదం చివరి ఉన్నటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి, తత్వాన్ని గురించి చెప్పాయి. ఎందుకంటే ఒక పక్కనే ఈ ప్రపంచం అంతా పరమసత్యం కాదు, సాపేక్ష సత్యం. అంటే ఒకదాంతో పోలిస్తే ఇది సత్యంగా కనిపిస్తుంది. రాత్రి ఉంది, పగలతో పోలిస్తే చీకటి. నిజంగా చీకటి అనేది ఏమి లేదు. పగలతో పోలిస్తే చీకటి, చీకటితో పోలిస్తే ఇది పగలు అని అలాగా ఒకదాంతో ఒకటి పోలిస్తే వచ్చేటటువంటి నిర్ణయాలు వేరు. సాపేక్షం ఉంటుంది, రిలేటివ్ అనే మాట అంటారు. ట్రూత్, రిలేటివ్ ట్రూత్, అబ్సల్యూట్ ట్రూత్, ఇంగ్లీష్లో మాటలు పేరుగానే ఉన్నాయి. ధర్మాన్ని అనుసరించి ధార్మిక జీవనం చేసి తృప్తి, సంతోషం బాగా నాకు చాలు, అనుభవాలు అనుభవించాను, అప్పుడు నాకేం కోరికలు లేవు, మనశ్శాంతిగా ఉంది నాకు అని అప్పుడు వస్తుంది వైరాగ్యం. కోరికలు తీరింది. కోరికలు తీరడానికి మాత్రం ధార్మిక మార్గమే చెప్పారు. కానీ ఏనకైనా అప్యుపాయన ఏది చేసినా పర్వాలేదు, డబ్బు సంపాదించడానికి దొంగతనం చేయవచ్చు. ఏముంది, 10 మంది గన్స్ తుపాకులు తీసుకుని బ్యాంకు పెడితే గంటలో వస్తాయి 50 కోట్లు. దగ్గరదారు అది. బుద్ధి లేని వాడు అప్పని చేస్తాడు. ఇంకొకడు చాలా కష్టపడి అప్పులు చేసి వ్యాపారం పెట్టుకుని రోజు 100 రూపాయల లాభం సంపాదించుకుని భార్య పిల్లల్ని పోషించుకుంటూ అందులోనే గుడికి ₹1 వేసుకుంటూ కష్టపడతాడు. వాడు 50 కోట్లు గంటలో సంపాదించింది 50 కోట్లు కాదు, 50 జన్మలకు కావాల్సిన పాపం అది సంపాదించుకున్నాడు. వాడు ఒక ఆత్మవిమర్శ చేసుకుంటే తను సంపాదించింది ఏమిటో వాడికి తెలుస్తుంది. కాబట్టి సుఖం కోసం సుఖాన్ని ద్వేషించదు, సుఖం కోరుకో, కానీ ధర్మాత్మ చేయవచ్చు. దాన్ని ఇహము అహితము అని చెప్పారు. దాన్ని ఇహము పరము అని 2 ఉన్నాయని చెప్పినటువంటిది ఆర్యజాతి ఒక్కటే. ఇహంలో సంపాదించడానికి ధర్మం అన్నీ కూడా దయతో ఉంటూ లౌదయ నైబర్ ఇవన్నీ మంచి మాటలే కదా. కానీ ఒక్క మాట, ఒకే జన్మ, నీకు పూర్వ జన్మ లేదు, ఉత్తర జన్మ లేదు, ఒకే జన్మ. ఈ జన్మలో నువ్వు స్వర్గానికి పోవచ్చు, నరకానికి పోవచ్చు. ఆ మహాత్ముడిని తలుచుకుంటే నువ్వు స్వర్గానికి తీసుకెళ్తాడు, ఇట్లా చెప్పాడు. వాళ్ళు కూడా స్వర్గాన్ని గురించి ప్రస్తావించాయి మతాలు. లయక్రియని అంటే బ్రహ్మవస్తువులు ఐక్యం పొందడం అనేటువంటి అలాంటి భావాలు లేవు. స్వర్గం పోతే ఏమొస్తుంది? ఇంకో మతంలో చెప్పారు, 1000 మంది అందమైన స్త్రీలు పానపాత్రలు పట్టుకొని స్వాగతం చెప్తారు.
అది స్వర్గం అన్నమాట. ఈ లోకంలో ఏది సుఖం అనుకుంటున్నామో ఆ సుఖానికే అలాంటి సుఖమే వెయ్యింతలు ఎక్కువ అక్కడ. పూర్వజన్మ ఉత్తర జన్మ అనేటువంటి నిర్ణయం లేకపోతే మంచివాడు చెడ్డవాడు అదృష్టవాడు దురదృష్టవాడు కష్టపడేవాడు దరిద్రుడు ధనవంతుడు అనే విభేదాలకి ఎక్కువ కారణం చెప్పలేము మనం. పూర్వజన్మ ఉంది కాబట్టి ఎక్సలెంట్ లాజిక్ ఇది, అత్యుత్తమమైనటువంటి సహేతుకమైనటువంటి ధర్మ నిర్ణయం హేతుబద్ధంగా ఉంది. హేతుబద్ధంగా కాకుండా ఒకటి మూఢ విశ్వాసం మీద బతకమని చెప్పలే ఉంది. కూడా చూడు దేవతలు ఈ లోకంలో చూడు తేడాలు ఉన్నాయి. అలా వైవిధ్యంతో ఎందుకు జీవిస్తున్నారు మనుషులు? ప్రతివాడికి ఒక జన్మ ఉంది. ఇంకో విషయం ఏం చెప్పారంటే ఇద్దరు ముగ్గురు కలిసి సమాజంలో సంఘం నిర్ణయం చేసుకుని సంఘంలో వచ్చే మోక్షం సంఘంలో వచ్చే జ్ఞానం అలా రావు. జీవుడు ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఎలా పుట్టాడు, తల్లి గర్భం నుంచి ఒంటరిగా ఎలా పోతున్నాడో వాడి పరంపర జన్మ పరంపరలో వాడి ప్రయాణం కూడా ఏకాకిగానే వెళ్తున్నాడు. రైలు ఏమంతో కలిసి ప్రయాణం చేస్తాం, ఎవడు మనతో సంబంధం ఎవరి స్టేషన్లో వాడు దిగిపోతాడు. తాత్కాలికంగా ఒకే ప్రయాణం 10 గంటలు చేసాం ఏం లేదు చెప్పారు. కాబట్టి జీవుడు ఏకాకిగా ఉన్నాడు, కలిసి ఎవరితో కలిసి లేడు, అనుబంధాలను ఇక్కడ కల్పించుకున్నది. అంటే లౌకిక జీవనంలో ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి ఆధ్యాత్మిక దృష్టిలో పారలౌకికమైన దృష్టితో నివేదన చేసినట్లయితే పారలౌకికం అంటే కూడా ఆధ్యాత్మికం కాదండి. బ్రహ్మలోకం స్వర్గలోకం గాంధర్వలోకం అక్కడ సుఖపడ్డం అది కూడా యజ్ఞాధికుల వల్ల దాన ధర్మాల వల్ల. యజ్ఞంలో ప్రధానంగా మళ్ళీ దానం చెప్పారు. నీకు ఋత్వికులకి బ్రాహ్మణులకి భూరి దానాలు చేయి, నువ్వు ఎంత చేయగలుగుతావు అంత చెయ్యి, ఎంత దానం చేస్తే అంత ఫలం యజ్ఞంలో వస్తుంటారు. ఇన్ని చెప్పారు. లౌకిక జీవనానికి సుఖ సంపదలతో జీవించడానికి ఆ మార్గం చెప్పారు. జన్మ పరంపరలు ఉన్నాయనేటువంటి రెండో సిద్ధాంతం ఒకటి. కానీ జన్మ పరంపరలో మనుషులు క్రమంగా జ్ఞానం వైపు జరుగుతాడు. కొంతకాలానికి వైరాగ్యం వస్తుంది. పాపం చేసి పాపఫలం అనుభవించడం కూడా అనుభవమే. దానివల్ల వివేకం కలుగుతుంది. పాపానికి ఫలం వెంటనే రాదు, కానీ ఎప్పుడో వస్తుంది. ప్రకృష్టమైన పాపం అదే జన్మలో ఫలాన్ని ఇస్తుందని చెప్పారు. ప్రకృష్టమైన పుణ్యం చేయలేము, ప్రకృష్టమైన పాపం మనం చేయలేము, ఘోరమైన పాపం మనం చేయలేము, సమగ్రమైన పుణ్యం చేయలేము. సామాన్య జీవనంలో జీవిస్తూ క్రమంగా జీవుడికి ప్రపంచ జ్ఞానం అనేది ఒకటి వస్తుంది. ఇది ప్రపంచం కదా, జన్మలు ఇట్లా ఉన్నాయి కదా, పుణ్యం అంటే ఇది కదా, పాపం అంటే ఇది కదా, పాపఫలం ఇట్లా ఉంది, పుణ్యఫలం ఇట్లా ఉంది, అందుకనే ఏ ఇద్దరు కూడా ఒకలాగా లేరు కదా, ఇదంతా తెలుసుకుంటాడు. కాబట్టి ఇది ఐహికమైనటువంటి విజ్ఞానం. దీని విజ్ఞానం అంటారు, విద్య అంటారు, ఈ విషయం వివేకం అంటారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఒకనొక నాడు ఆ మనిషికి ఏదో ఒక విశిష్టమైనటువంటి వైరాగ్యము, ఏదో పరమసత్యం ఉంటుంది, దాన్ని నేను చేరుకోవాలి. ఇలా ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని సుఖాలు అనుభవించినా, ఎన్ని ఉత్తమ లోకాలకు వెళ్ళినా ఈ కథకు అంతులేదు. నేను వెళ్ళాలని అంతకన్నా దాన్ని శుభేక్ష అన్నాను. శుభేక్ష అంటే నాకు మోక్షమే కావాలి, శాశ్వతమైన ఆనందం. అది సుఖం కాదు, ఆనందం. అది సుఖం మీద ఆధారపడి ఆనందం పొందుతున్నాము. పెద్ద ఎయిర్ కండిషన్లు పెద్ద పక్కన కట్టుకున్నాం, చాలా బాగుంది, అది సుఖం. అందులోంచి ఏమొచ్చింది? సుఖం ఆనందం వచ్చింది. సుఖం మీద ఆధారపడినటువంటి ఆనందం ఉంటుంది అని చెప్తారు. అప్పుడు గురువుని ఆశ్రయిస్తే ఆధ్యాత్మిక మార్గం చెప్తాడు. కానీ గురువులకు ఒక పెద్ద బాధ్యత ఏమిటంటే ఐహికమైన జీవనంలో ధర్మ విచక్షణ పరిగెత్తి చెప్పాలి. అనిత్యము నిత్యము అని రెండు ఉన్నాయి. నిత్యానిత్య వస్తు వివేకం అని చెప్తారు మొదటిది. అంటే ఏది నిత్యం ఏది అనిత్యము ముందర అర్థమయ్యేటట్టు చెప్పి పుణ్యం చేసుకుని చదవడు, చివరికి తృప్తి వచ్చిన తర్వాత వైరాగ్యం నేర్చుకో అని రెండు చెప్పాలి. కానీ నేరుగా మోక్ష విద్యను గురించి చెప్పడం అనేటువంటి ప్రజలకి అన్వయించేటువంటి బోధ కాదు. కాబట్టి ప్రపంచం, అందుకనే వేదవ్యాసులు లాంటి మహాత్ములు గీత రాయకుండా చెప్పకుండా ప్రపంచం యొక్క సృష్టి యావత్తు అన్ని విషయంలో తెలిసిన మహాత్ముడు. కాబట్టి ప్రపంచ జ్ఞానంలో ఉండే అల్టిమేట్ ఏదంతో అంతవరకు వెళ్ళిపోయినాడు. కాబట్టి కృష్ణుడు గీతా బోధ చేశాడు. ఈ విధంగా మనంతా కూడా ధార్మికంగా సుఖపడే ధర్మ మార్గం అన్వేషిస్తూ సుఖపడుతూ సుఖమైన తర్వాత ఎన్ని సుఖాలైనా ఇలాగే ఉంటుంది. దీనివల్ల తృప్తి కలగవచ్చు. తృప్తి కూడా నేను ఈశ్వరుని అడుగుతాను అని అంటే ఈశ్వరాధీనమై అన్నీ ఉన్నాయని నమ్మితే తృప్తి కూడా ఇస్తాడు. తృప్తిలోంచి ఏమో వైరాగ్యం వస్తుంది, వైరాగ్యం నుంచి జ్ఞానం వస్తుంది, తపస్సులోకి వెళ్తాడు, సాధకుడు అవుతాడు. తృప్తి కూడా ఏమని అడగడం మన ధర్మం. ఏదో
మళ్ళీ ఇంకా ఉంటాను కాబట్టి నాకు తోచిన వివరాలు మళ్ళీ మాట్లాడుతున్నాను. ఈ విషయాలు మనలో నేను మీతో చెప్తున్నప్పుడు మీకు కేవలం నేను చెప్పడం కాదు, నాకు కూడా నేను చెప్పుకుంటున్నాను. నేను మీరు అక్కడ కూడా కూర్చొని మాట్లాడుతున్నాను. మనసు అందరికీ అవసరమే, ఎవడే బాగు చేసినా తను కూడా ఆడియన్స్లో కూడా కూర్చొని మా వింటూ ఉండాలి. తను అందరికీ కూడా ఈశ్వరుడు గురువు, శివయేవ గురువు అనే మాట ఉంది. శివుడు ఎందుకు గురువు, విష్ణు ఎందుకు? అది విష్ణు మాయా స్వరూపుడు. సుఖాలు ఇస్తాడు, తపస్సు చేస్తే తప్పు చేస్తూ తప్పుతాడు, అంతే కదా. ఆ రెండు చేయకుండా ఒకటి జ్ఞానసుకుడి వేదాగి శ్మశానంలో ఉండి బూడిద పోసుకొని ఉన్నవాడున్నాడే వాడు గురువు. వాడు ఎలా జీవిస్తున్నాడో అది చూడాలి. కానీ దేవతలకి వాడు అట్రాక్ట్ అవ్వడు. దేవతల్ని వాడిని చూస్తే ఏమిటి ఇలా ఉన్నాడు ఈ శివుడు, ఏమైనా పూజ చేసుకోవాలి. మన విష్ణుని రాసిన సుఖాలు వస్తాయి, దేవతలకు సుఖాపేక్ష. అందుకని దేవతలు రుద్రుని అవమానించారు. రుద్రుడి మీద వాళ్ళకి ఏమి తీవ్రమైనటువంటి భక్తి నమ్మకం కలగాలి. అందుకని కథలు అలాగే కథ కూడా శివుడిని చూస్తే సంతోషిస్తారు ఎవడైనా, విష్ణువు సంతోషిస్తారు. ఆహా ఏం భోగం. మహాలక్ష్మి జగన్మాత అందరికీ అష్టైశ్వర్యానికి ఇంద్రుడు కూడా ఐశ్వర్యం చేసే దేవత పాదాలు పొందుతోంది. చూడటం మళ్ళీ అందులో జాగ్రత్తగా చూస్తే లక్ష్మినే చూస్తూ ఉండటం లేదా, ఎవరు చూస్తే ఆవిడకి తెలియదు. పాదాలు వస్తుందంటే లక్ష్మి కూడా తీవ్రంగా చూడటం లేదు. ఏకాగ్రతతో అనుబంధం చేస్తుంది లక్ష్మి. నాకు ఆ కాళ్ళు ఎక్కువ తీసుకుని అడిగాడు ఏమిటి, ఏమీ చెప్పలేదు. ఆ విష్ణుతత్వం నారదాదులకి అర్థం కాలేదు. ఏంటి విరాగ ఇతడు భోగలాలకుడా, శిక్షకుడా, రక్షకుడా, ఇతడు ఏంటి ప్రపంచ ఫలితాలకు ఇలా ఉన్నాడా? ఇది గొడవలు లేవు శివుడి దగ్గర. వైరాగ్యం ఒకటి చాలా ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు అప్రోచ్, సింపుల్ కాన్సెప్ట్. అందుకని శివయోగ గురువు అన్నాడు. విష్ణువు రక్షకుడు, శిక్షకుడు. ఆ ప్రపంచంతా విష్ణుమయం. విష్ణు నా విష్ణు అది విష్ణుతత్వం లేనిది లేనే లేదు. పృథ్వీపతి నా విష్ణు. పృథ్వీపతి అంటే లోకాన్ని పరిపాలించే లక్షణం శివుడు విష్ణువులో ఉంది. శిక్షించడం, రక్షించడం, దేశాన్ని రక్షించడం. విష్ణు మహా చక్రవర్తిలో ఉండే లక్షణములన్నీ కూడా సృష్టి విషయంలో విష్ణువులో ఉన్నాయి. సృష్టి విషయంలో అతను రాజ్యంలో ఇతర విష్ణువు. అందుకని విష్ణు, అందుకని నేను అవతారం ఎత్తినవాడు ఎప్పుడు. ఎవరు వీళ్ళు అడిగితే అవతారం ఎత్తాడా, మొరబెట్టుకుంటే అవతారం ఎత్తాడు. తనంతట రావచ్చు కదా. ప్రజలందరూ వీళ్ళు ధర్మంలో లేదు, అందరిని చంపుతున్నాడు, యజ్ఞాన్ని నాశనం చేస్తున్నాడు. అప్పుడు అక్కడికి వెళ్తే సరే అలాగే టైం వస్తుంది, నేను వస్తానులే నెమ్మది కూల్గా చెప్తాడు. అయ్యో అంత కష్టం అని అనడం పడి ప్రకృతి అది అలాగే ఉంటుందా, మీరు ఇలాగే బతుకుతారు. చాలా విచిత్రమైన జ్ఞానం ఉంది, వైరాగ్యం ఉంది. లక్ష్మణ్ కూడా చూడడు, శిక్షిస్తాడు, రక్షిస్తాడు, పరిపాలకుడు. ఎంత విచిత్రమైన క్లిష్టమైనటువంటి వ్యక్తిత్వం. ఎవరికి సౌలభ్యం కాదు. జ్ఞానుడికైతే బ్రహ్మజ్ఞానం వస్తుంది కానీ విష్ణు జ్ఞానం రాదు. గుర్తుపెట్టుకోండి, విష్ణు జ్ఞానం వచ్చిన మహాత్ముడు ఎవరు లేడు. బ్రహ్మజ్ఞానుడు ఉన్నారు. నిర్గుణుడైన బ్రహ్మతత్వాన్ని వచ్చిన మోక్షం పొందిన వాళ్ళు ఉన్నారు. మన అర్థాలు వాళ్ళకి విష్ణు జ్ఞానం కాదు పడుకున్నారు. అందుకని నీ సంగతి మాకు తెలియదని ప్లెయిన్ ట్రూత్ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అందరికీ మొక్కండి. ప్రతిదేవత గణపతి మొక్కండి, విష్ణు మొక్కండి, శివుడికి మొక్కండి. మీరు చాలా ఇష్టమైతే శాస్త్ర దేవతకు మొక్కండి. ఎవరికైనా మొక్కండి. ఒక విషయం వివేకం మాత్రం అడగండి. ధర్మంలో నేను జీవించదలుచుకున్నాను, ధార్మికంగానే సుఖాలు అనిపిస్తాను, నేను ఆ మార్గంలో నన్ను రక్షించు, తప్పుడు పని నాకు చేయకుండా రక్షించు, నీవు నాకు గురువుగా ఉండదు అని చెప్పాలి. విష్ణువుని అలాగే అడగాలి. సో